నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు మేము రౌకెలా నుంచి ఎరాహుడ్ డ్యామ్కి వెళ్తున్నామండి. ఎరాహుడ్ డ్యామ్కి ఒకసారి చూద్దామని చెప్పేసి మా బాబు తీసుకువెళ్తున్నాడు. ఎరాహుడ్ డ్యాము చాలా పెద్దదంటండి. ఇదిగో మేము వెళ్ళే దారిలో ఇలా నేను వీడియో తీసుకుంటున్నానండి. ఎక్కడ చూసినా అడవేనండి. ఇదిగో కొండల మీదుగా మంచు దిగినట్లుగా లేకపోతే మేఘాలు ఆనుకున్నట్లుగా కనిపిస్తున్నాయండి ఇక్కడ. ఇదిగోండి మా యొక్క దైవిక్ మా పెద్దబాబు అయితే ముందు సీట్లో కూర్చున్నారన్నమాట. ఆ దైవిక్ అల్లరి చూడండి ఎలా చేస్తున్నాడో. ఈ అంత అడవి ప్రాంతమే అసలు దట్టంగా ఉందన్నమాట. ఎక్కడ చూసిన చెట్లే. అసలు ఎంత చల్లగా ఉందంటే అసలు చెమట పట్టినా కూడా ఎంత చల్లగా అనిపిస్తుంది అనమాట. ఇలా అటు ఇటు కూడా ఇలాగే దట్టంగా ఉన్నాయండి చెట్లు. ఆ చెట్ల మధ్యలో నుంచి రోడ్డు హైవే ఉంది. హైవేలో వెళ్తున్నాం అనమాట. ఇదిగోనండి ఇలా కారులో నుంచి కూడా మనం తీస్తుంటే ఎటు చూసినా చూసారా, ఎటు చూసినా చెట్లే కనిపిస్తున్నాయి. చాలా బాగుందండి. ఎప్పుడైనా సరే మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్రాంతాలు ఇవి. ఇదిగోండి దారంపడి ఏనుగుల బొమ్మలు కూడా పెట్టారు. అక్కడక్కడ ఏనుగులు కూడా వస్తాయమ్మా అన్నట్లుగా చూపిస్తున్నారు. అడవి ప్రాంతం కదండి. కూడా ఇలా చూసేటప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటేనే తీసుకెళ్ళమని అడగాలండి. మనకు తెలియకోకుండా మనం వస్తే మాత్రం కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలన్నమాట. అంటే బాబు కంపెనీ వాళ్ళు కాబట్టి, కంపెనీ కార్లే కాబట్టి అతను తీసుకువెళ్ళాడు ఆ డ్రైవరు. ఇదిగోనండి ఇదేనమాట. ఇక్కడ కొన్ని ఎంత హైట్గా ఎక్కినా కూడానండి ఇక్కడైతే చాలా దూరంలోనే కార్లు ఆపేశారు. ఎరాహుడ్ డ్యామ్ చూడటానికి పైకి వెళ్తున్నామండి. అక్కడ లైట్ హౌస్ లాగా ఉంటుందంటండి. చూద్దామని చెప్పి పైకి ఎక్కుతున్నామండి. గాంధీ మినార్ ఉందండి. ఇదిగోనండి ఇది ఎక్కి చూడొచ్చు అంటండి. సిటీ మొత్తం కనిపిస్తుంది అంటండి. మీరు ఈ ప్లేస్కి వెళ్తే మాత్రం తప్పకుండా చూసిరండి అండి. ఇక్కడ కొన్ని ఇవన్నీ కట్టారనమాట. ఇలా మనం దానిలో ఎండ తగలుకోకుండా వచ్చి ఇక్కడ నుంచుని చూడొచ్చు. ఇంకా పైకి ఎక్కాలనుకుంటే ఇంకా పైకి ఎక్కి కూడా చూడొచ్చండి. కానీ మేమైతే ఇంకా అంత పైకి ఎందుకులే, ఇక్కడ ఇదంతా చాలా బాగానే ఉంది, ఇక్కడ నుంచి చూద్దాం బాగుందని చెప్పేసి చాలాసేపు ఇక్కడే కూర్చుని ఎంజాయ్ చేస్తామండి. ఇగోనండి ఇది ఇలా ఇట్లా అనమాట. ఇదొకటి వ్యూ పాయింట్. ఇటు కూడా కనిపిస్తుందంట. ఇక్కడైతే బోట్లలో కూడా వెళ్ళొచ్చు అంట. కానీ మేము అవన్నీ కిందకి దిగి వెళ్ళటానికి మాకు టైం చాలదని చెప్పేసి ఇక్కడ నుంచి అన్నీ చూస్తున్నామండి. ఇక్కడికి రావటానికే అసలు పైకి ఎక్కడానికే చాలా కష్టం. కానీ మనకు కారు వచ్చేసింది కాబట్టి, కారు డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చేసాడు కాబట్టి మనకి ఈజీ అయ్యింది. ఇదిగోండి ఇవన్నీ కూడా చాలా చూడండి ఎంత చక్కగా నీట్గా ఉంచారంటే అసలు ఎంత డెవలప్ చేశారో అనమాట. కానీ ఇక్కడికి వచ్చిన పర్యాటకులు మాత్రం చెత్త చెదారం డస్ట్బిన్లో వేయటం అనేది అలవాటు లేదనుకుంటా అండి. ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు. అందువల్లే ఇవన్నీ కొద్దిగా అక్కడక్కడ చీదరగా అనిపించినప్పటికీ కూడా వాళ్ళు మరి చాలా నీట్గా ఉంచుతున్నారు. మనం వెళ్ళి చూసేవాళ్ళం కూడా చాలా నీట్గా ఉంచితే బాగుంటుందండి. ఇదిగోండి చూసారా ఎంత చక్కగా కనిపిస్తుంది. అన్నీ కూడా నుంచి కూడా చూడొచ్చండి. నది ఈ యొక్క ప్రదేశాలన్నీ కొండలు కూడా కనిపిస్తున్నాయండి. మేము వచ్చేటప్పుడు మాత్రం ఇదిగో ఈ రోడ్లో నుంచే పైకి వచ్చామండి. ఇక్కడ కుండీలతో కూడా మొక్కలు పెట్టారండి. చుట్టూ కూడా ఇలా కట్టారండి. చాలా అందంగా ఉంది. ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటానికి కూడా ఇలా ఉందండి. ఆనకట్టకు ఇరువైపులా ఒక్కొక్కటి చొప్పున 2 పరిశీలన గోపురాలు ఉన్నాయండి. ఒకటి గాంధీ మినార్ మరియు ఒకటి జవహర్ మినార్. ఈ 2 పరిశీలన గోపురాలు సరస్సు యొక్క విస్తృత దృశ్యాలను అందిస్తాయి. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన మట్టి ఆనకట్టగా ఉందంటండి. భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో సంబల్పూర్ నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో మహానదిపై ఈ డ్యామ్ను నిర్మించారంటండి. ఈ ఆనకట్ట 2 కొండల మధ్య నిర్మించబడిందంటండి. ఎడమవైపున లక్ష్మీ దుంగ్రి మరియు కుడివైపున చండేలి దుంగ్రి. ఆనకట్టకు ఎడమ మరియు కుడివైపులా మట్టి కట్టలు ఉన్నాయండి. ఈ డ్యాముని జూమ్ చేసి కూడా చూపిస్తుందండి. మా బాబాయ్ ఇక్కడ పనోళ్ళు కూడా ఈ డ్యాము పనిచేస్తున్నారండి. ఇదిగో ఈ చెట్టు పైన పావురాన్ని కూడా చక్కగా షూట్ చేసిందండి. గేట్లు కూడా ఎత్తారంట.
ఆ వాటర్ అలా ఫోర్స్గా వెళ్తుందంట. ఆ చివరికి ఆ ఫోర్స్గా వెళ్ళే వాటర్ దగ్గరకు కూడా తీసుకువెళ్తానని చెప్పాడు. ఇదిగోనండి ఇక్కడ డ్యామ్ పైకి వస్తున్నాం మనం. ఈ డ్యామ్ పైన ఇది ఇలా ఉందండి. ఇదంతా డ్యామ్ పైన అయితే వీడియో తీయొద్దమ్మా అని అంటున్నారు. మేము మా పాపతో ఇక్కడైతే నడిచామండి. నడుచుకుంటూ వస్తుంటే ఏంటి మీరు తెలుగు వాళ్ళ అమ్మ ఏ ఊరు నుంచి వచ్చారని అక్కడ అడిగారండి. అయితే మేము ఆంధ్ర నుంచి వచ్చాము అని చెప్పి అక్కడ ఇవన్నీ వీడియోలు తీయొద్దమ్మా మీరు ఊరుకోరు అని చెప్పింది. అందుకే నేను అంత ఇదిగా ఇక్కడ ఏం వీడియోలు తీయట్లేదండి. చెట్లు మాత్రం ఇదిగో ఈ డ్యామ్ని దగ్గరగా చూపించడానికి మాత్రమే తీస్తున్నాను. అదిగోనండి అలా మళ్ళీ వ్యూ పాయింట్స్ అని దగ్గరగా వెళ్ళటానికి ఆ నది దగ్గరికి ఇలా మమ్మల్ని తీసుకొచ్చారు. ఇంకా ఫోర్స్గా వచ్చే వాటర్ దగ్గరకు కూడా తీసుకువెళ్తానని చెప్పి ఇటు సైడ్ నుంచి మమ్మల్ని తీసుకెళ్తున్నాడు అనమాట. ఈ నది అంతా ఇలా కిందకే వెళ్తుందండి. ఇక్కడ బాగా ఫోర్స్గా వస్తున్నాయి అన్నమాట వాటర్. ఇక్కడ చేపలు కూడా బాగా పడుతున్నారండి. జాలర్లు బోల్డ్ మంది అసలండి చేపలు. అదిగోండి అక్కడ జనాలు ఉన్నారు చూడండి. అక్కడ అనమాట బాగా ఫోర్స్గా వస్తున్నాయి అన్నమాట వాటర్.